జేఎన్ఎస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని విశేషాలు. షార్ట్ సర్క్యూట్లో ఇల్లు దగ్ధం. హుస్నాబాద్లో షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైన సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని రెడ్డి కాలనీలో ఒక ఇంట్లో ఎస్కే అమీద్ అనే వ్యక్తి కుటుంబం గత కొన్నేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్తో పాటు ఇంట్లో ఉన్న వంట సరుకులు, దుస్తులు పూర్తిగా దగ్ధమై పెద్ద ఎత్తున మంటలు, పొగలు రావడంతో గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా వెంటనే స్పందించిన సిబ్బంది ఇంటికి వచ్చే విద్యుత్ సరఫరాని ఆపేసి మంటలు ఆర్పారు. ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల దాదాపు 3 లక్షల వరకు నష్టపోయినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఏం కాలేదనుకో, ఇంకా నయం ఇదొకటి. ముందు అని అది ఇక్కడ కరెక్ట్ అంటే తెలియదు మనకు. ఇంటికి వచ్చి ఇది మొత్తం వాషింగ్ మిషన్ మొత్తం ఫ్రిడ్జ్ అంటున్నా. పెద్ద మంట కాబట్టి పేలింది.